బ్రేకింగ్ న్యూస్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ నిరసన తెలుపుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలతో అసెంబ్లీకి వెళ్లారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులను లాక్కునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. మధుసూదన్ రావు, గుర్తుపెట్టుకో, అధికారంలో ఉన్న వారికి సెల్యూట్ కొట్టడమే కాదు అంటూ పోలీసులను ఉద్దేశించి వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. వైఎస్ జగన్ తో సహా వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు ధరించి అసెంబ్లీ ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. సేవ్ డెమోక్రసీ అని నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ గేటు వద్ద పోలీసులను అడ్డుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లకార్డులు, పేపర్లను పోలీసులు లాక్కొని చింపేశారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారం ఎవరిచ్చారంటూ పోలీసులను జగన్ గట్టిగా నిలదీశారు. అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల జీవితం ఎల్లకాలం సాగబోదు, పోలీసులు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాలంటూ జగన్ హెచ్చరించారు. పోలీసుల టోపీల మీద సింహాలు ఉన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసమని జగన్ అన్నారు. యథేచ్ఛగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కోసం కాదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న పేపర్లను లాక్కొని చింపేసే అధికారం ఎవరిచ్చారంటూ గట్టిగా నిలదీశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడే ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో హత్య రాజకీయాలు నశించాలి, సేవ్ డెమోక్రసీ అంటూ సభలో వైసీపీ నేతలు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలంటూ గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.